లేత లేతగా తోటకూర కాడ ఇలాగా అప్పటికప్పుడు లాక్కుని తెచ్చుకుని ఫ్రెష్గా ఉన్నప్పుడే పచ్చిరొయ్యలతో కలుపుకొని ఈ తోటకూర కాడని వండుకుంటే ఆ టేస్ట్ ఇంకా ఒక్కసారి తిన్నారంటే అసలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఈరోజు ఇదే కూర చేస్తాను చూడండి. తోటకూర అంటే తెలుసు కానీ తోటకూర కాడ అంటే ఏంటో అనుకుంటారు. అలాంటి ఇలా ఈ తోటకూర కాడతో రొయ్యలేసి కూర చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటది. ఇది ములక్కాడలాగా చాలా మెత్తగా ఉంటుంది. ఈరోజు నేను ఈ తోటకూర కాడతో కర్రీ చేసి చూపిస్తా. అది కూడా గోదావరి స్టైల్‌లో, అంటే గోదారోళ్ళ స్టైల్‌లో. కర్రీ కాకుండా నేను ఈరోజు మాట్లాడే మాట కూడా గోదావరి స్టైల్‌లో మాట్లాడతా. అంటే గోదారోళ్ళ లాంగ్వేజ్ యాస ఎలా ఉంటదో నేను ఈరోజు ఈ కర్రీ అంతా కూడా అదే లాంగ్వేజ్‌లో మాట్లాడి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. నమస్కారం అండి అందరికీ. ఈరోజు నేను తోటకూర కాడతోటి రొయ్యలేసి కూర వండి చూపిస్తాను మీ అందరికీ. ఈ తోటకూర కాడతోటి కూర ఎలా చేసుకోవాలంటే ముందు ఇలాగా మంచిగా ఉన్న తోటకూర కాడని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను ఇలా చూపెడుతున్నాను కదా, ఇలాగ చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి ముందు. ఇలాగా ముందు పైన ఉన్న తొక్క ఉంది కదా, ఆ తొక్క అంతా తీసేసుకుని ముక్కల్లా కోసేసుకుని ఒక గిన్నెలో వేసుకుని బాగా కడిగేసుకోవాలి. ఇదిగో ఇలా కడిగేసుకున్న తర్వాత ఇదిగో నీళ్ళు వేసుకుని కొంచెం కడుక్కోవాలి. బాగా మట్టి ఉంటుంది కదా, దీన్ని అంటుకుని ఆ మట్టిని బాగా కడిగేసుకుని అప్పుడు కొంచెం నీళ్ళు వేసేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకున్నాం, దీంట్లోని నీళ్ళు వేసుకుని గ్యాస్ మీద పెట్టేసుకుని కొంచెం ఉడికిన తర్వాత ఇదిగో బాగా మెత్తగా ఉడికిందో లేదో ముక్క నొక్కుని ఒకసారి చూసుకుంటే ఇదిగో కొంచెం ఉడికింది. ఇలా ఉడికితే సరిపోద్ది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అంతా చేసేసుకుందాం. ఇంకో ఇందులో నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళన్నీ కూడా అలా ఉంచేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. 2 ఉల్లిపాయలు తీసుకుని 2 పచ్చిమిరపకాయలు 2 టమాటాలు తీసుకున్నాను. తర్వాత బాగా శుభ్రం చేసుకున్న రొయ్యలు తీసుకున్నాను. ఈ చెరువు రొయ్యలు, గోదావరి రొయ్యలు, సముద్రం రొయ్యలు దొరుకుతాయి అప్పుడప్పుడు. ఈ మాత్రం చెరువు రొయ్యలు, అవి కూడా శుభ్రం చేసేసుకుని ఇప్పుడు ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకున్నాను. మా లాంగ్వేజ్లో అయితే దీన్ని దాక అంటారు, దీని పేరు దాక. ఈరోజు అయితే నేను దాకలో కూర వండుతాను. ఈ దాక పెట్టుకున్న తర్వాత దీంట్లో కూరకు సరిపడా నూనె వేసుకోవాలి దీంట్లోని. ఇప్పుడు చూసారు కదా, దీంట్లో నూనె వేసేసుకున్నాను. కొంచెం ఏదైనా నీసు వండుకున్నప్పుడు ఇలాగా కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను నేను. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇలాగా ఈ కూర కానీ ఇలాగ ఒకసారి వండుకున్నారంటే మీకు కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా తోటకూర కాడ దొరికితే ఒకసారి ట్రై చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు ఒకసారి చెప్పండి. ఈ స్టైల్లో వండుకోండి. తర్వాత దీంట్లో కళ్ళుప్పు వేసుకున్నాను, ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మగ్గాలంటే ఇలాగా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇలాగా టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఆ క్లిప్పు మీకు చూపించలేదు, ఏమనుకోద్దు. ఇదిగోండి, దీంట్లో టమాటాలు ఉల్లిపాయలు వేసుకుని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. దీంట్లో వేసుకుని బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యలు కూడా దీంట్లో వేసేసుకుని కొంచెం మగ్గించేసుకోవాలి. ఇగో వేసేసుకున్నాను కదా రొయ్యలు. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకుని ఇలాగా మగ్గించేసుకోవాలి. ఈ తోటకూర కాడ వచ్చేసరికి ఇలాగా రొయ్యలు వేసుకుని వండుకుంటే చాలా మెత్తగా ఉడికిపోద్ది. అప్పుడు తోటకూర కాడ ఎంత మెత్తగా ఉంటుందంటే నోట్లో పెట్టుకుంటే జావ అయిపోద్ది. ఒకసారి ఇలాగా చేసుకోండి మీరు కూడా. నేను చెప్తున్నానని కాదు కానీ ఒకసారి తిన్నారంటే నిజంగానే మర్చిపోరు ఈ కూర, అలా ఉంటుంది. ఇప్పుడు ఆ తోటకూర కాళ్ళు ఉన్నాయి కదా, కొంచెం ఉడికించుకున్న తర్వాత అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు అయితే పారబోసుకోవద్దు. ఆ పారబోసుకోకుండా దీంట్లో వేసేసుకోవచ్చు. ఎందుకు వేస్ట్గా పాడేసుకోకూడదు అవి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, మనం ఎంతైతే కారం తింటామో అంత కారం దీంట్లో వేసుకోవాలి. అలాగని మరీ ఎక్కువ వేసేసుకోవద్దు, మండిపోద్ది. ఇప్పుడు మనం ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుంటే కూర మూత పెట్టుకుని దీంట్లో కొంచెం చింతపండు పులుసు అలాగే కొంచెం మసాలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత చూసుకుని దీంట్లో మనకి ఎంతైతే చింతపండు పులుసు కావాలో అంత దీంట్లో చింతపండు పులుసు వేసేసుకోవడమే. ఇదిగో నేనైతే ఈ కూరకు సరిపడా కొంచెం చింతపండు పులుసు పిసికేసి దీంట్లో వేసేసాను. ఇప్పుడు దీంట్లోని మసాలా కూడా వేసేసుకోవాలి. ఇలాంటప్పుడు మసాలా వేసేసుకుంటే
ఆ కూరకే ఆ ముక్కలకే బాగా మసాలా పట్టేసి టేస్ట్ బాగుంటుంది. ఈ కూర బాగా ఎగిరిపోనివ్వకుండా కొంచెం పులుసు పులుసుగా దించుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే రొయ్యలు వేసుకున్నాం కదా, ఆ పులుసు బాగుంటుంది. ఎందుకంటే తోటకూర కాడ ఎప్పుడైనా పులుసే పెట్టుకోలేము, ములక్కాడ పులుసు పెట్టుకుంటాం కదా అలాగా. ఇప్పుడు ఇదిగో చూసారు కదా, పులుసు పులుసుగా ఉంది కదా, ఇలాంటప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకుని ఇలా ఉంచేసుకుంటే బాగా మగ్గిపోద్ది. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ టైంలోనే మీరు కూరని ఇలాగా ఉంచేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో కానీ ఈ గోదావరి ల్యాస్ కానీ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.